హలో హాయ్ అందరికీ నేను పూజితానండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గుళ్ళో ఇలాగ ఆంజనేయ స్వామి వారికి పూజ అది చేసుకున్నానండి. సుబ్రహ్మణ్య స్వామి వారి గుడికి వెళ్ళాం. ఈ గుళ్ళో ఆంజనేయ స్వామివారు, సుబ్రహ్మణ్య స్వామివారు, ఇంకా శివయ్య స్వామివారు ఉంటారండి. ఇంకా ఈ గుళ్ళో నేను ఆంజనేయ స్వామి వారికి, సుబ్రహ్మణ్య స్వామి వారికి పూజ ఎలా చేసుకున్నా అనేది వీడియోలో చూపించబోతున్నానండి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ముందుగా ఆంజనేయ స్వామి వారికి ఇలా పూజ చేసుకున్నానండి. పూలు అవి సమర్పించుకొని ధూపం అది చూపించుకున్నా. ఇంకా సుబ్రహ్మణ్య స్వామి వారికి ఇలాగ పాలతో అభిషేకం చేసుకున్నానండి. ఈ గుడిని పుట్టగుడి అంటారు. ఇంకా సుబ్రహ్మణ్య స్వామివారి గుడి అని కూడా అంటారండి. ఈ గుడిలో శివయ్య స్వామివారు, ఇంకా నాగేంద్ర స్వామివారు అంటే సుబ్రహ్మణ్య స్వామివారు, ఆంజనేయ స్వామివారు కూడా ఉంటారండి. లాస్ట్ వీడియోలో చూపించా కదండి, నిన్న శివయ్యకి పూజ అభిషేకం చేసుకున్నా కదా. ఇంక ఇలాగే తర్వాత స్వామివారికి, నాగేంద్ర స్వామివారికి కూడా ఇలాగా నేను పాలతో అభిషేకం చేసుకున్నా. మా బాబు కూడా చేసుకున్నాడండి వచ్చి. ఇంకలాగా ఇంకా శివయ్య స్వామివారికి అభిషేకం అయిపోయాక ఇలాగా సుబ్రహ్మణ్య స్వామివారికి కూడా అభిషేకం చేసుకున్నాం. ముందుగా పాలతో అభిషేకం చేసుకొని తర్వాత వాటర్తో అభిషేకం చేసుకున్నాం. ఇంకా పసుపు కుంకుమలు అక్షింతలు అవి సమర్పించుకున్నాం స్వామివారికి. ఇంకా పూజ అది స్టార్ట్ చేసుకున్నామండి. ఇలాగ పూలు అవి సమర్పించుకొని దీపం అది వెలిగించుకున్నా స్వామివారికి. ఇంకా ధూపం అది ఇలా చూపించుకున్నాను అనమాట. ఇంకా స్వామివారికి నైవేద్యం అది ప్రసాదించుకొని ఇంకా పూజ అది ఇలా చేసుకున్నామండి. ఈ గుడి చాలా పెద్ద గుడి అండి. ఈ గుడిలో ఏదన్నా అనుకున్నా కూడా బాగా జరుగుతుంది. ఏదన్నా మొక్కుకున్నా కూడా అవుతుందండి. ఇంకా నాకు కూడా అలా జరిగింది. అందుకనే నేను గుడికి వచ్చాను ఇలాగా. స్వామివారికి అభిషేకం చేసుకుందాం అని కూడా అనుకున్నా. ఇంకా అభిషేకం చేసుకుందామని గుడిలో ఇలాగా చేసుకున్నానమాట. ఇంకా స్వామివారికి ధూపం, దీపం, నైవేద్యం అన్నీ ప్రసాదించుకొని ఇలాగ సుబ్రహ్మణ్య స్వామి వారికి కూడా పూజ అది కంప్లీట్ చేసుకున్నా. ఇంకా చివరిలో లాస్ట్‌లో స్వామివారికి ఇలా హారతి అది చూపించాననమాట. ఇంకా మా బాబు నేను ఇలాగ పూజ అది కంప్లీట్ చేసుకున్నామండి స్వామివారికి. ఇంకా ధూపం, దీపం, నైవేద్యం అని ప్రసాదించుకొని హారతి అది సమర్పించుకున్న స్వామివారికి. అసలు గుళ్ళో వీడియో తీయడం కష్టమండి. ఇంకా సైడ్ నుంచి అలా చిన్న వీడియో తీసుకుంటూ ఇలా పూజ అది చేసుకున్నాను. ఇంకా స్వామివారికి నైవేద్యం అది ప్రసాదించుకొని ఇలా పూజ అది కంప్లీట్ చేసుకున్నాం. సుబ్రహ్మణ్య స్వామి వారి గుడి అండి. ఇంకా ఈ గుడిని పుట్టగుడి అని కూడా అంటారు. కొంతమంది పుట్టగుడి అంటారు, కొంతమంది సుబ్రహ్మణ్య స్వామి వారి గుడి అని కూడా అంటారు. చాలా నమ్మకం అండి గుడి. అప్పుడప్పుడు వస్తూ ఉంటాను నేను. అస్తమానం అంటే డైలీ రావడం కుదరదు కదా, అప్పుడప్పుడు వస్తూ ఉంటాం. ఇంకా వచ్చి ఇలాగ స్వామివారికి అభిషేకం వచ్చేసుకొని పాలతో పూజ అది కంప్లీట్ చేసుకుంటాను అనమాట. ఇదిగోండి ఇంకా బయట నుంచి కూడా ఇలా వీడియో తీస్తున్నాను నేను, మీకు గుడి చూపిద్దామని ఇలాగా. ఇంకా స్వామివారి పూజ అయితే ఇలాగ చేసుకున్నాం అనమాట. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. వీడియో నచ్చిందో ఏంటో అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని పూజ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.